తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సమగ్ర కుటుంబ సర్వే పత్రాలు రోడ్డు పాలయ్యాయి. మేడ్చల్ జిల్లాలో జాతీయ రహదారి పక్కన అర కిలోమీటర్ మేర ఈ పత్రాలు దర్శనమిచ్చాయి. మేడ్చల్ నిజామాబాద్ దారిలో రేకులబావి చౌరస్తా నుంచి భారత్ పెట్రోల్ బంక్ వరకు 44వ జాతీయ రహదారి పొడవునా సమగ్ర కుటుంబ సర్వే ఫారాలు దర్శనమిచ్చాయి. ఈ విషయంపై సమాచారం అందుకున్న మేడ్చల్ మున్సిపాలిటీ కమిషనర్ నాగిరెడ్డి సర్వే ఫారాలు పడిన చోటుకు సిబ్బందితో కలిసి వెళ్లారు. అన్ని ఫారాలను సేకరించి తన వాహనంలో కార్యాలయానికి తీసుకెళ్లారు. దేశానికే దిక్సూచి సామాజిక న్యాయం అంటూ అత్యంత ఆర్భాటంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన సమగ్ర కుటుంబ సర్వే ఫారాలు రోడ్డుపై కనిపించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం ఆర్భాటంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన సమగ్ర కుటుంబ సర్వే ఫారాలు రోడ్డుపై పడి ఉన్న దృశ్యాల్ని మనం 10TV స్క్రీన్ మీద చూడొచ్చు. ప్రస్తుతం స్థానికంగా ఈ ఫారాలు రోడ్డు మీద పడి ఉండడం చర్చనీయాంశంగా మారింది. మేడ్చల్ మున్సిపల్ కమిషనర్ వీటిని సేకరించి కార్యాలయానికి తీసుకెళ్లారు. మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సమగ్ర కుటుంబ సర్వే సంబంధించిన ఫారాలు రోడ్డు మీద ప్రస్తుతానికైతే చర్చనీయాంశంగా మనకు చెప్పుకోవచ్చు. మేడ్చల్ జిల్లా ఇటు మేడ్చల్ మున్సిపల్ పరిధిలోని అతిగల్లి దాటిన తర్వాత కూడా మేడ్చల్ జిల్లా ఇటు మేడ్చల్ నిజామాబాద్ గాలి రేకులబావితో పాటు చౌరస్తాన్ని సుమారుగా అర కిలోమీటర్ అంటే జాతీయ రహదారిగా చెప్తుంటారు. ఇటు హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వెళ్లే జాతీయ రహదారి నిన్న మధ్యాహ్నం సాయంత్రం సమయంలో కూడా ఈ సమగ్ర కుటుంబ సర్వే సంబంధించిన ఫారాలు సుమారుగా అర కిలోమీటర్ పైన ఉన్నట్టుగా స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఆ హోటల్లో కూడా ఘటనలు ఎక్కడైతే ఆ రోడ్డు వెంబటి అర కిలోమీటర్ మేర అక్కడికి వెళ్ళి కూడా వాటిని ఇటు స్థానిక మున్సిపల్ సిబ్బంది కూడా సేకరించే ప్రయత్నం చేస్తారు. అంటే ఇందులో చాలా వరకు కూడా కొన్ని ఖాళీ ఫారంలు ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి కొన్ని నింపిన ఫారంలు ప్రస్తుతానికి అయితే ఇందులో సమయం ఎందుకు వీటిని రోడ్డు వెంట పడవేశారు అంటే సర్వే ఫారం ఇందులో అంటే పూర్తిగా కుటుంబ సంబంధించిన సర్వే సంబంధించిన వివరాలు ఉన్నాయా, లేకపోతే ఖాళీ ఫారాలు మాత్రమే రోడ్ల వెంబడి విడిచిపెట్టారు, ఎవరు విడిచిపెట్టారన్న కోణంలో ప్రస్తుతానికి అయితే దర్యాప్తు చేస్తున్నారు. స్థానికుల సమాచారం మేరకు మేడ్చల్ జిల్లా కమిషనర్ మేడ్చల్ మున్సిపాలిటీ కమిషనర్ కూడా వెంటనే తన వాహనాల్లో కూడా సిబ్బందితో పంపించి ఆ వాహన దరఖాస్తును కూడా సేకరించడం జరిగింది. ప్రస్తుతానికి అయితే తెలంగాణ ప్రభుత్వం చెప్తుంది యావత్ దేశం కూడా తెలంగాణ రాష్ట్రంలో నిర్వహిస్తున్న సమగ్ర కుటుంబ సర్వే సంబంధించి కూడా చూస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి అయితే కొంతమంది సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా కూడా ఇటు సమగ్ర కుటుంబ పత్రాలు రోడ్డు మీద వెళ్ళడం తెలిసింది. మన గతంలో కూడా అటు కాంగ్రెస్ ప్రభుత్వం తొలగిన తర్వాత ప్రజలకు సంబంధించి కూడా ప్రజాపాలన దరఖాస్తులు పెద్ద ఎత్తున తీసుకున్న అప్పట్లో కూడా దానికి సంబంధించి డేటా చేసే సమయంలో కొంతమంది సిబ్బంది నిర్లక్ష్యంగా తక్కువ రూపంలో కూడా రోడ్డు మీద తీసుకున్న పరిస్థితి. తాజాగా సమగ్ర కుటుంబ సర్వే ఫారాలు కూడా రోడ్డు మీద వదిలిపెట్టడం కూడా ప్రస్తుతానికి చర్చించడం ఎవరి నిర్లక్ష్యం కారణంగా ఈ ఘటన చోటు చేసుకున్న కోణంలో ప్రస్తుతానికి అధికారులు ఆ విషయాలను కూడా పూర్తిగా తెలుస్తుంది. సుమా, థ్యాంక్ యూ కిరణ్.